తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి తరుణంలో రాష్ట్రాన్ని గుడుంబ రహిత రాష్ట్రంగా తయారు చేయడంతో పాటు జిల్లాల వారీగా ప్రతి నియోజకవర్గంలో సంపూర్ణ గుడుంబ నిర్మూలన నియోజకవర్గం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేసిందని దేవరకొండ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవరకొండ స్టేషన్ శ్రీనివాస్ తెలిపారు. 10వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు దేవరకొండ ఎక్సైజ్ పరిధిలో గుడుంబాను నిర్మూలించడం కోసం యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ జాయింట్ రైడ్స్ ఆర్గనైజేషన్ చేయడం జరిగిందని, అందులో భాగంగా శనివారం నిండి మండలంలోని పలు గ్రామాల్లో టీమ్ రైడ్స్ చేశామని ఆయన తెలిపారు. జూన్ 1 నుండి నెల రోజుల పాటు ప్రతిరోజు దేవరకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గుడుంబాను పూర్తిగా నిర్మూలించడం కోసం యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నా పేరు శ్రీనివాస్ అండి, ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవరకొండ స్టేషన్. గౌరవ డైరెక్టర్ గారి ఆదేశానుసారం దేవరకొండ స్టేషన్ లిమిట్స్లో గుడంబను పూర్తిగా నిర్మూలించడం కోసం ఈ రోజు నుంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయడం అయిందండి. దానికి అనుగుణంగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి సంతోష్ గారి ఆదేశానుసారం ఈరోజు దిండి మండలంలో జాయింట్ రైడ్స్ ఎన్ఫోర్స్మెంటు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సు కలిసి జాయింట్ రైడ్స్ ఆర్గనైజ్ చేసినామండి. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక నెల రోజుల కాలంలో గుడంబను దేవరకొండ స్టేషన్ లిమిట్ నుంచి పూర్తిగా నిర్మూలించడం కోసం ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అనుగుణంగా మేము ముందుకు వెళ్తున్నాము. దీనికి ప్రజలందరి సహకారం కావాలని, మరొక విషయం ఏంటంటే గుడంబకు తయారీకి ఉపయోగించే ప్రధాన ముడిసరుకైన బెల్లంకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ దయచేసి మాకు పాస్ ఆన్ చేయాల్సిందిగా. ఇట్లాంటి వాటిని గుడంబకు తయారీకి వినియోగించే బెల్లంను ఎవరన్నా కలిగి ఉంటే చట్టరీత్యా నేరమండి. అట్లాంటివి ఏమన్నా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ దయచేసి పాస్ చేయాలని కోరుకుంటాను. గుడంబను పూర్తిగా దేవరకొండ స్టేషన్ లిమిట్స్ నుంచి పూర్తిగా నిర్మూలించడం కోసం ప్రజలందరి సహకారము కోరుతున్నాను. ధన్యవాదాలండి.